ఒకటవ ప్రశ్న. ఇటీవల భారతదేశపు అతి పెన్న వయస్కుడైన పురుష అనలాగ్ వ్యోమగామి ఎవరు? సమాధానం: ఆదిత్య పాండ్యా. వివరణ: అనలాగ్ వ్యోమగాములు అంటే అంతరిక్షానికి వెళ్లకుండా భూమిపైనే అంతరిక్షం వంటి వాతావరణాన్ని సృష్టించి అక్కడ పరిశోధనలు చేసేవారు. గుజరాత్కు చెందిన 17 ఏళ్ల ఆదిత్య పాండ్యా కచ్లోని ధోలవీరాలో జరిగిన అనలాగ్ స్పేస్ మిషన్లో పాల్గొని ఈ ఘనత సాధించాడు. ఈ మిషన్ అంతరిక్షంలో మనుషులు ఎలా జీవిస్తారో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. రెండవ ప్రశ్న. ఇటీవల లఖపతి బితియా యోజన పథకాన్ని ఏ ప్రభుత్వం ప్రారంభించింది? సమాధానం: ఢిల్లీ ప్రభుత్వం. వివరణ: ఆడపిల్లల ఆర్థిక స్వావలంబన కోసం ఢిల్లీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద ఆడపిల్లల చదువు, పెళ్లి లేదా భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వం నిర్ణీత మొత్తాన్ని జమ చేస్తుంది. తద్వారా ఆ బాలిక పెరిగి పెద్దయ్యాక లక్షాధికారి అయ్యేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. గమనిక: మీకు మా వివరణలు నచ్చినట్లయితే మరిన్ని పోటీ పరీక్షల సమాచారం కోసం వెంటనే మా రెయిన్బో కెరియర్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు మరియు క్విజ్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అవ్వండి. మూడవ ప్రశ్న. ఇటీవల భారత ప్రభుత్వం ఎన్ఎల్ఎస్టీ మరియు ఎన్ఎల్ఓటీ అనే 2 కొత్త టెలిస్కోప్లను ఎక్కడ ఆమోదించింది? సమాధానం: లడఖ్. లడఖ్లోని హ్యాండ్లే ప్రాంతం ఆకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. అందుకే అక్కడ ఈ టెలిస్కోప్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ఎల్ఎస్టీ నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్ సూర్యుడిని అధ్యయనం చేయడానికి, ఎన్ఎల్ఓటీ నేషనల్ లార్జ్ ఆప్టికల్ టెలిస్కోప్ నక్షత్రాలు మరియు గెలాక్సీలను పరిశోధించడానికి ఉపయోగిస్తారు. ఇది ఖగోళ శాస్త్రంలో భారతదేశాన్ని మరో మెట్టు ఎక్కిస్తుంది. నాలుగవ ప్రశ్న. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ఎన్ఆర్ఐ 2025లో భారతదేశం ఏ ర్యాంకును సాధించింది? సమాధానం: 45వ ర్యాంకు. వివరణ: ఒక దేశం సాంకేతికతను, ఇంటర్నెట్ను మరియు డిజిటల్ సేవలను ఎంత సమర్థవంతంగా వాడుతోందో ఈ ఇండెక్స్ చెబుతుంది. భారతదేశం తన డిజిటల్ ఇండియా కార్యక్రమాల ద్వారా మెరుగైన ఫలితాలను సాధిస్తూ ఈ ఏడాది 45వ స్థానానికి చేరుకుంది. ఐదవ ప్రశ్న. ఇటీవల చర్చల్లో నిలిచిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ఎవరికి సంబంధించినది? సమాధానం: మనోజ్ ముకుంద్ నరవనే. వివరణ: ఇది భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనే రాసిన ఆత్మకథ. ఇందులో ఆయన తన సైనిక జీవితం, అగ్నిపథ్ స్కీమ్ వెనుతో ఉన్న ఆలోచనలు మరియు చైనాతో జరిగిన గాల్వన్ లోయ ఉద్రిక్తతల సమయ పరిస్థితులను వివరించారు. ఆరవ ప్రశ్న. గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? సమాధానం: 91వ ర్యాంకు. వివరణ: ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఏ దేశంలో అవినీతి ఎంత తక్కువగా ఉందో లెక్కిస్తుంది. స్కోరు ఎక్కువగా ఉంటే అవినీతి తక్కువ అని అర్థం. భారతదేశం ఈ ఏడాది 91వ స్థానంలో నిలిచింది. అంటే అవినీతిని అరికట్టడంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఇది సూచిస్తుంది. ఏడవ ప్రశ్న. ఇటీవల చర్చల్లో నిలిచిన శారదా రివర్ కారిడార్ నిర్మాణానికి ఎవరు శంకుస్థాపన చేశారు? సమాధానం: ఉత్తరాఖండ్ ప్రభుత్వం. వివరణ: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చంపావత్ జిల్లాలో దీనిని ప్రారంభించారు. శారదా నది తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సౌకర్యాలు కల్పించడం మరియు నదీ కోతను అరికట్టడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఎనిమిదవ ప్రశ్న. జీడీపీ మరియు ఐఐపి గణన కోసం కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని బేస్ ఇయర్గా నిర్ణయించింది? సమాధానం: 2022-23. వివరణ: ఆర్థిక వృద్ధిని లెక్కించేటప్పుడు ఒక పాత సంవత్సరంతో పోలుస్తారు. దాన్నే బేస్ ఇయర్ అంటారు. ఇంతకుముందు ఇది 2011-12గా ఉండేది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మరింత ఖచ్చితమైన లెక్కల కోసం ప్రభుత్వం దీనిని 2022-23కి మార్చింది. తొమ్మిదవ ప్రశ్న. అంతర్జాతీయ మహిళా మరియు బాలికల విజ్ఞాన దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ 2026ను ఎప్పుడు జరుపుకున్నారు? సమాధానం: ఫిబ్రవరి 11. వివరణ: సైన్స్ మరియు టెక్నాలజీ రంగాల్లో మహిళల ప్రాధాన్యతను పెంచడానికి, బాలికలను శాస్త్రవేత్తలుగా ప్రోత్సహించడానికి ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. 10వ ప్రశ్న. బ్రహ్మపుత్రా నది వరదలు మరియు కోత నిర్వహణ కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు $182 మిలియన్ రుణాన్ని ఏ రాష్ట్రానికి ఆమోదించింది? సమాధానం: అస్సాం. వివరణ:
అస్సాం రాష్ట్రం ప్రతి ఏటా బ్రహ్మపుత్ర నది వరదల వల్ల భారీ నష్టాన్ని ఎదుర్కొంటోంది. ఈ నిధులతో నదీ ఒడ్డున పటిష్టమైన కట్టలు నిర్మించడం, వరద నియంత్రణ వ్యవస్థలను ఆధునీకరించడం వంటి పనులు చేపడతారు. దీనివల్ల లక్షలాది మంది ప్రజలకు రక్షణ లభిస్తుంది. చూశారుగా మిత్రులారా, ఇవి ఈ రోజుటి టాప్ 10 కరెంట్ అఫైర్స్ ముఖ్యాంశాలు. పోటీ పరీక్షల ప్రయాణం అనేది ఒక నిరంతర పోరాటం. ఇందులో గెలవాలంటే కేవలం చదవడమే కాదు, ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండడం కూడా చాలా ముఖ్యం. మీ లక్ష్యం గ్రూప్స్ అయినా, పోలీస్ ఉద్యోగమైనా లేదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా మీ కష్టానికి మా రెయిన్బో కెరియర్ అకాడమీ తోడవుతుంది. నాణ్యమైన కంటెంట్ను మీకు అందించడం మా బాధ్యత. దాన్ని అందిపుచ్చుకొని విజేతలుగా నిలవడం మీ బాధ్యత. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనిపిస్తే వెంటనే మన రెయిన్బో కెరియర్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మర్చిపోకండి, ఈ అంశాలకు సంబంధించిన పూర్తి పీడీఎఫ్ నోట్స్లు మరియు ప్రతిరోజు లైవ్ క్విజ్ ప్రాక్టీస్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీ విజయంలో భాగస్వామి మీ రెయిన్బో కెరియర్ అకాడమీ. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.